ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ గొప్ప అభివృద్ధిని సాధిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకు దేశ యువత సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశంలోని ప్రతి విద్యా సంస్థ ఇకపై ఏ పని చేసినా అది అభివృద్ధి చెందిన భారత్ కోసమే అనే ప్రతిజ్ఞ చేయాలని కోరారు. వికసిత్ భారత్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశానికి నాయకత్వం వహించేందుకు సిద్ధం కావాలని కోరారు. దేశ అభివృద్ధికి అవసరమైన అంశాలకు యువత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని కోరారు. వికసిత్ భారత్ 2047 వేదిక ద్వారా యువత దేశాభివృద్ధికి అవసరమైన ఆలోచనలు పంచుకోవచ్చని తెలిపారు. వికసిత్ భారత్ 2047 ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని రాజ్భవన్లలో వర్క్ షాప్లను ఏర్పాటు చేశారు. ఇందులో విశ్వవిద్యాలయాలు, ఉపకులపతులు, విద్యా సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారత యువతను నిశితంగా గమనిస్తోంది. దేశంలో మార్పునకు యువతే ప్రతినిధులు, ఆ మార్పునకు వారే లబ్ధిదారులు. భారత్ చారిత్రక అభివృద్ధిని సాధించబోతుంది. మన చుట్టూ ఉన్న వాటిలో చాలా దేశాలు ఒక నిర్దిష్ట సమయంలో ఇలాంటి అభివృద్ధిని సాధించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మనం విలువైన సమయాన్ని వృధా చేయకుండా దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. దానికి తగినట్లుగా దేశ యువతను సిద్ధం చేయాలి. దేశానికి నాయకత్వం అందించేలా, ఇతర విషయాల కంటే జాతీయ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేలా వారిని తీర్చిదిద్దాలన్నారు. మీ విద్యా సంస్థలోని విద్యార్థులకు మీరంతా ఆదర్శంగా ఉండాలని ప్రధాని మోదీ తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కానుందని, ఈ క్రమంలో 2047 నాటికి భారత్ను ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సమతుల్యత, సుపరిపాలన వంటి పలు అంశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఇందులో యువతను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ ను ప్రారంభించింది. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఈ వర్క్ షాపులు కీలకంగా మారనున్నాయని తెలిపింది. దేశం కోసం యువత ఆలోచనలు తీసుకునే ఈ కొత్త కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వాలని, యువత దృష్టి ఈ కార్యక్రమం ద్వారా దేశంపైకి మారుతుందని చెప్తున్నారు. మొత్తానికి యువతను దేశ ప్రగతిలో భాగస్వామ్యం చేసే దిశగా మోదీ తీసుకున్న ఈ చొరవ మంచిది అన్న అభిప్రాయం దేశ ప్రజల నుండి కూడా వ్యక్తమవుతుంది. आज विकसित भारत के संकल्पों को लेकर बहुत ही अहम दिन है। मैं सभी गवर्नर्स को विशेष बधाई दूंगा कि उन्होंने विकसित भारत के निर्माण से जुड़ी इस वर्कशॉप का आयोजन किया है। देश की युवा शक्ति को दिशा देने का दायित्व जिन साथियों पर है, उनको आप एक मंच पर लाए हैं। शिक्षण संस्थानों की भूमिका व्यक्ति निर्माण की होती है और व्यक्ति निर्माण से ही राष्ट्र निर्माण होता है। और आज जिस कालखंड में भारत है, उसमें व्यक्ति निर्माण का अभियान बहुत ज्यादा अहम हो गया है। मैं आप सभी को वॉइस ऑफ यूथ वर्कशॉप की सफलता के लिए अग्रिम शुभकामनाएं देता हूं। साथियों, हर देश को इतिहास एक ऐसा कालखंड देता है जब वो अपनी विकास यात्रा को कई गुना आगे बढ़ा लेता है। ये एक तरह से उस देश का अमृतकाल होता है। भारत के लिए ये अमृतकाल इसी समय आया है। आपको अपने हर कैंपस, हर संस्थान और राज्य के स्तर पर इन विषयों पर मंथन की एक व्यापक प्रक्रिया के रूप में आगे बढ़ना चाहिए। साथियों, विकसित भारत के निर्माण का यह अमृतकाल वैसा ही है, वैसा ही समय है जैसे हम अक्सर परीक्षाओं के दिनों में देखते हैं। विद्यार्थी अपने परीक्षा के प्रदर्शन को लेकर बहुत आत्मविश्वासी होते हैं, लेकिन फिर भी अंतिम समय तक वो कोई कोर कसर बाकी नहीं छोड़ता। हर विद्यार्थी अपना सब कुछ झोंक देता है, समय का पल पल एक ही देह से जोड़ देता है। और जब परीक्षा की तारीखें आ जाती हैं, डेट डिक्लेयर हो जाती है, तो ऐसा लगता है पूरे परिवार की परीक्षा की तारीख आ गई है। सिर्फ विद्यार्थी नहीं,
बल्कि पूरा परिवार ही एक अनुशासन के दायरे में हर काम करता है। हमारे लिए भी देश के नागरिक के तौर पर परीक्षा की डेट डिक्लेयर हो चुकी है। हमारे सामने 25 साल का अमृतकाल है। हमें 24 घंटे इसी अमृतकाल और विकसित भारत के लक्ष्यों के लिए काम करना है। यही वातावरण हमें एक परिवार के रूप में बनाना, ये हम सबकी सामूहिक जिम्मेवारी है। साथियों, आज दुनिया की आबादी तेजी से बुजुर्ग हो रही है और भारत युवा शक्ति से सशक्त है। एक्सपर्ट बताते हैं कि आने वाले 25-30 वर्षों तक वर्किंग एज पॉपुलेशन के मामले में भारत सबसे अग्रणी रहने वाला है। इसलिए भारत के युवाओं पर पूरी दुनिया की नजर है। युवा शक्ति एजेंट ऑफ चेंज भी है और बेनिफिशियरीज ऑफ चेंज भी है। आज जो युवा साथी कॉलेज और यूनिवर्सिटीज में हैं, उनके कैरियर को भी यही 25 साल तय करने वाले हैं। यही युवा नए परिवार बनाने वाले हैं, नया समाज बनाने वाले हैं। इसलिए ये तय करना कि विकसित भारत कैसा हो, ये हक भी सबसे अधिक हमारी युवा शक्ति को ही है। एक बार फिर आप सभी को आज के इस वर्कशॉप की तो शुभकामनाएं देता हूं, लेकिन आज से जो आंदोलन शुभारंभ हो रहा है और मेरा पक्का विश्वास है कि 2047 तक हम विकसित भारत बना सकते हैं।